నేను చిన్న మాట అంటానండి. మా బ్రతుకులు మారాలి, మా అనుభవాలు మారాలి, మా దుఃఖ దినములు సమాప్తమవ్వాలి, మేము అనేకులు దీవెనకరంగా ఉండాలి అని ఎన్ని మార్గాలు ఎదుగుతున్నారండి. అవునా? ఎన్నెన్నో మార్గాలు ఎదుగుతూ ఏదో ఒక ఇంజనీరు ఒక బిల్డింగ్కి ప్లాన్ ఇవ్వమంటే ఎన్ని రకాలైన ప్లాన్ చేస్తాడో అంతకు మించి మనం ప్లాన్ చేసుకుంటాం లేదా? ఏమని బ్రతుకులు మారాలని అన్ని ప్లాన్ చేసుకుంటున్నాను కదా. నేను చిన్న చిట్కా చెప్తాను, అది పాటించగలిగితే మీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాను అంటాడు. ఆపత్కాలం ముందు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని శ్రమలలో అతను తోడుంది అతని విడిపించేదను, దీర్ఘాయుషు చేత అతను నేను తృప్తిపరిచేదను. అంటే నీ మార్గాలన్నీ కూడా సఫలపరచగలిగిన వాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఏంటిది? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనా బలిపీఠాన్ని మండించాలి, సడలిపోయిన మోకాలను బలపరచుకోవాలి, వడల చేతులను కదిలించాలి, రెండు చేతులు పైకెత్తి మోకరించి ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ పరలోకపు శక్తిని నీకు అనుగ్రహింపచేసి మాట్లాడడం చేతగానే నీ చేత మాట్లాడించి అనేకులకి బంధకాలలో ఉన్న విడుదల కలిగించి గుడ్డితనంలో ఉన్నారే అటు వారి మనోనేత్రములు వెలిగించి కృంగిన స్థితిలో ఉన్నవారే వాళ్ళని నువ్వు లేవనెత్తే విధంగా అటు మాటలు దేవుడిని నీ నోట గురించి నిన్ను వాడుకోగలుగుతాడు. వాడుకోలేడా? మరి దాన్ని నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధంగా అడుగులు వేయాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటారు? పర్లేదు చెప్పండి, అందుకని చెప్పండి, ఎందుకు పుట్టించడం మనల్ని? ఎస్, అది చేయకుండా ఇంకేదైనా మనం చేసినా సరే సఫలత ఉండదు. అంటే ఈ లోకంలో మనం పుట్టాం, ఆ లోకంలో నుంచి మనం ప్రత్యేకించాడా లేదా? ఏర్పాటు చేశాడా లేదా? అవునా? మరి ఏర్పాటు చేయబడిన మనం ఏం చేయాలి? ఇవన్నీ మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఇవన్నీ మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాల్సింది పోయి ఇవన్నీ మనమే బంధించబడి మనమే చూపుడు కూడా గుడ్డివాళ్ళుగా, చెవులుండి కూడా చెవిటివాడిగా, కాళ్ళుండి కూడా నడవలేని వాళ్ళుగా, నోరుండి మాట్లాడలేని వాళ్ళుగా మనమే బంధించబడి ఉంటే ఎట్లా అంటున్నాడు ప్రభు. ఇయ్యాల అంటే నేను నిన్ను నమ్మానే, నీ మీద ఆశ పెట్టుకున్నానే, నువ్వు నా పని చేస్తావని, నా మాట ప్రకటిస్తావని నీవే ఈ స్థితిలో ఉంటే ఇంకెవరు దేవుని పక్షం నిలిచేది? అవునా? అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నాకు చేత కాదు అని మాత్రం అనుకోమాకండి. మీకు చేత కాదు ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, మీ నోటికి తోడై ఉంటాడు. అర్థమవుతుందా? ఒక్కసారి